తరపున పోరాటం చేసినందుకే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లగచర్ల దాడి ఘటనలో అరెస్ట్ అయి చల్లపల్లి జైల్లో ఉన్న నరేందర్ రెడ్డితో కేటీఆర్ ములాఖాత్ అయ్యారు. పాలనలో దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం. ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడైనా ఇదివరకు ఉండేనా? మేం లేదా ప్రభుత్వంలో 10 ఏళ్లు ఎన్నడన్నా ఇట్లాంటి వార్తలు విన్నారా? సొంత ఊరైతే సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా? నువ్వేమైనా రారాజువా? నువ్వేమైనా చక్రవర్తివా? లేక 1000 ఏళ్లు బతకనికి వచ్చినవా? సొంత ఊరైతే సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నియంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు, నువ్వు కూడా కొట్టుకపోతావు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్కబెట్టినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లే లెక్కబెడతావు.